In which national park in West Bengal the rare musk deer was recently spotted after 70 years? ఇటీవల 70 ఏళ్ల తర్వాత అరుదైన కస్తూరి జింక మస్క్ డీర్ను పశ్చిమ బెంగాల్లోని ఏ నేషనల్ పార్క్లో గుర్తించారు అంటున్నారు. సో 70 ఇయర్స్ తర్వాత వెస్ట్ బెంగాల్లోని ఒక నేషనల్ పార్క్లో ఈ మస్క్ డీర్ కనిపించిందంట. సో అది ఏ నేషనల్ పార్క్లో కనిపించింది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? సుందర్బన్స్ నేషనల్ పార్క్, సింగాలియా నేషనల్ పార్క్, నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ అండ్ బక్సా టైగర్ రిజర్వ్. సో ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నియోరా వ్యాలీ నేషనల్ పార్క్. సో ఈ నియోరా వ్యాలీ నేషనల్ పార్క్లో ఈ మస్క్ డీర్ని స్పాట్ చేయడం జరిగింది, అంటే గుర్తించడం జరిగింది అనమాట. సో ఈ నియోరా వ్యాలీ నేషనల్ పార్క్లో కూడా కొన్ని, అంటే ఏ నేషనల్ పార్క్లో అయినా మనకి కెమెరా ట్రాప్స్ ఉంటాయి. సో ఈ నియోరా వ్యాలీ నేషనల్ పార్క్లో 2023లో రెడ్ ప్యాండా కోసం కొన్ని కెమెరా ట్రాప్స్ని పెట్టడం జరిగిందంట. సో ఆ కెమెరా ట్రాప్స్లో వాళ్ళకి ఈ మస్క్ డీర్ కనిపించడం జరిగిందంట. సో 70 ఏళ్ల తర్వాత అని ఎందుకు అంటున్నారు అంటే 1955 తర్వాత వెస్ట్ బెంగాల్లో మస్క్ డీర్ అసలు కనిపించనే లేదంట ఏ నేషనల్ పార్క్లో కూడా. సో 1955లో లాస్ట్ టైం సింగాలియా నేషనల్ పార్క్లో మస్క్ డీర్ని చూడడం జరిగిందనమాట. సో ఎందుకు ఈ మస్క్ డీర్ ఇట్లా అంతరించిపోతుంది? ఇది మనకి IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ స్పీషీస్గా ఉందన్నమాట. సో ఎందుకు ఇది అంతరించిపోతుంది అంటే పోచింగ్ వల్ల. ఎందుకు ఇంత దీన్ని ఇది చేస్తున్నారు అంటే దాని మస్క్ గ్లాండ్స్ చాలా స్పెషల్. ఎందుకంటే ఆ మస్క్ గ్లాండ్స్ నుంచి వచ్చే ఏదైతే ద్రవ్యం ఉంటుందో దాన్ని ట్రెడిషనల్ మెడిసిన్స్లో అండ్ ఇంకా పర్ఫ్యూమ్స్లో యూజ్ చేస్తారనమాట. అందుకే వీటిని వేటాడి చంపడం జరుగుతుంది. సో అట్లా ఈ మస్క్ డీర్స్ అంతరించిపోతూ ఉన్నాయి. సో వెస్ట్ బెంగాల్లో ఈ మస్క్ డీర్స్ కనిపించకపోయినా కూడా మన ఇండియాలోని కొన్ని స్టేట్స్లో లైక్ అరుణాచల్ ప్రదేశ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, లైక్ మన హిమాలయన్ స్టేట్స్ లైక్ జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సిక్కిం, సో ఈ స్టేట్స్లో మస్క్ డీర్ విజిబిలిటీ ఉంది. సో రీసెంట్గా మాత్రం మనకి వెస్ట్ బెంగాల్లో ఈ నియోరా వ్యాలీ నేషనల్ పార్క్లో మస్క్ డీర్ కనిపించడం జరిగింది. సో ఈ మస్క్ డీర్లో ఈ కస్తూరి జింకలో కూడా 4 వెరైటీస్ ఉంటాయన్నమాట. బ్లాక్ మస్క్ డీర్, హిమాలయన్ మస్క్ డీర్, ఆల్పైన్ మస్క్ డీర్ అండ్ కాశ్మీర్ మస్క్ డీర్. సో ఈ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు ఏదైతే రిపోర్ట్స్ చెప్తున్నారో దాని ప్రకారం వాళ్ళు గుర్తించింది హిమాలయన్ మస్క్ డీర్ అని చెప్పడం జరిగిందనమాట.